సో అయితే మీరు పర్టికులర్గా కాయిన్స్ 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 అంటున్నారు కాబట్టి పేరు లేని కాయిన్స్, మరి పేరున్న కాయిన్స్ ఏంటి? నేను పేరున్న కాయిన్స్ ఎగ్జాంపుల్ చెప్తే, నేను ఇంతకుముందు చెప్పిన బిట్ కాయిన్ ఆబ్వియస్లీ అదొక మేజర్ కరెన్సీ. దాంతోపాటు అందరూ తెలిసినది ఇథీరియం కూడా బ్లాక్ చైన్ ఫస్ట్ టైం తీసుకొచ్చినది. దెన్ టెదర్ ఏదైతే నేను యూఎస్డిటీ అన్నాను అది కూడా క్వైట్ పాపులర్, అది కూడా జరుగుతుంది. అండ్ ఎక్స్ఆర్పి రిపుల్ అంటాము, అది కూడా ఇప్పుడు $2 దగ్గర ట్రేడ్ అవుతుంది, అది కూడా మంచిదే. సోలానా విచ్ ఇస్ చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. అట్లాగే ట్రాన్ TRON అని అది కూడా బాగా ఉంది. డాజీ కాయిన్ ఏదైతే మన ఇలాన్ మస్క్ ప్రమోట్ చేసిన డాజీ కాయిన్ కూడా, అది కూడా నియర్లీ ఇప్పుడు $25 బిలియన్ మార్కెట్ క్యాప్ అయిపోయింది. 17 సెంట్స్ దగ్గర ఉంది. సో ఒకప్పుడు అది కూడా మధ్యలో ట్రంప్ వచ్చాక పైకి పెరిగింది. అలాగే కర్డానో కానీ ఇట్లాంటి 7-8 ఏవైతే మేజర్, అంటే ఇంకో ఫ్యూ థింగ్స్ మనం ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఓన్లీ ఇండియాలోనే కాదు, మేజర్ ఎక్స్చేంజ్ అయినా బైనాన్స్ లాంటివి కానీ, కాయిన్ స్విచ్ లాంటివి కానీ, గ్లోబల్ అట్లాంటి వాటిల్లో ట్రేడ్ అవుతుంటే నీకు కొంచెం భయాలు తక్కువ అన్నమాట. సో కొంచెం లెజిటిమసీ ఈ కాయిన్స్ కూడా వచ్చేది ఏంటంటే, ఎక్కువ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వడం వన్ ఆఫ్ ద మేజర్ క్రైటీరియా. అలా కాకుండా ప్రైవేట్గా యాప్ల్లో ట్రేడ్ వాల్యూ కనబడుతుంటే మాత్రం అది కొంచెం నమ్మకం అయిన విషయం కాదు. రైట్ సార్.